నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ములుగు మున్సిపల్ చైర్పర్సన్ చింతనిప్పుల చంద్రకళ భిక్షపతిని మంత్రి సీతక్క సన్మాన కార్యక్రమంలో అభినందించారు. కాంగ్రెస్ కౌన్సిలర్ల ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక వెన్నుపోటు సహించమని హెచ్చరికిచ్చారు. ఓడిన వారు నిరుత్సాహపడకూడదని, భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. నెలల భరత్ కు కూడా గొప్ప భవిష్యత్తు ఉందని చెప్పారు. దేశంతోటే ఆయనకు అవకాశం ఇచ్చినాం. కుమారన్న మా ఫ్యామిలీనే, మనందరికీ దగ్గర, నాకు కూడా ఫ్యామిలీ. కానీ ఇది ఫ్యామిలీ లాగుంటే వాళ్ళ పిల్లలు చిన్నగా ఉన్నారు. మరి ఇప్పటికే ములుగు టౌన్లో గతంలో చాలా మరి చేసినటువంటి ఒకరిద్దరు నాయకులు సరిగా పట్టించుకోక అది కూడా మనం ఎదురీదవలసి వచ్చింది. అవన్నీ కూడా సరిదిద్దుకోవాలి. ఇక్కడ మనల్ని కక్షగట్టి ఓడియాలని కుట్ర చేసిన దాంట్లో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు, మిల్లులోళ్ళు ఉన్నారు, బిల్లులోళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. 3-4 సీట్ల మీద పెట్టుబడి పెట్టి ఓడించి ఏదో సాధిద్దామని చూసిరు. సో అట్లా కూడా మనం అందరం టెన్షన్ పడ్డాం. కాబట్టి బుచ్చన్న మీద కూడా పూర్తి బాధ్యత ఉన్నది. ఇంకా ఈ చైర్మన్ ఇవ్వడం మూలంగా మరి ఆయనకు పార్టీని బలోపేతం చేసే అవకాశం మనం కల్పించడం జరిగింది తప్ప ఇక్కడ గెలిచిన వాళ్ళని ఎవరిని తక్కువ చేయడం కాదు, లేదా కించపరచడం కాదు. దయచేసి మనల్ని కొంతమంది అటేగేసుడు ఇటే తప్పు. నేను తీసుకున్న నిర్ణయం తప్పు కాదు. పార్టీ అభివృద్ధి దృష్ట్యా నా వ్యక్తిగతం అనుకున్నప్పుడు నాకు అన్న దగ్గరే, కుమారన్న దగ్గరే, ఇక్కడ వేదిక మీద ఉన్న నా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ నాకు దగ్గరే. కానీ రేపు ఎంపీటీసీల సెలక్షన్స్ వచ్చినప్పుడు ఎవరు గెలవగలుగుతారు, ఎవరు ఈదగలుగుతారు, ఎవరు ఊరిని నడపగలుగుతారు అనేది కూడా చూసుకోవాలి. రాజకీయంలో అవగాహన ఉన్న వ్యక్తి రేపు టౌన్ కూడా మెయింటైన్ చేయగలుగుతాడనే ఉద్దేశంతో